హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. మనకి జనరల్గా బ్యాంక్ ఎగ్జామ్ కన్నిటికీ కూడా కామన్గా ఐబీపీఎస్ అయితే ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉంటుంది. కాకపోతే ఒక్కొక్కసారి మిడిల్లో ఇండివిజువల్ బ్యాంక్స్ కూడా సపరేట్గా స్పెషలిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తూ ఉంటాయి. అదే విధంగా ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి సెపరేట్‌గా అయితే మనకి స్పెషలిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఓకే. వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీంట్లో చూసుకున్నట్లయితే 21 రకాల ఉద్యోగాలైతే ఉన్నాయి. దీంట్లో స్కేల్ 1 నుండి స్కేల్ 4 దాకా ఉన్నాయి. చాలా ఉద్యోగాలు ఇందులో ఎక్స్‌పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ఎక్స్‌పీరియన్స్ లేకుండా కూడా కొన్ని ఉద్యోగాలైతే ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు చూద్దాం. టోటల్‌గా 606 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేటగిరీ వైస్‌గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పోస్టులు అని కూడా ఇక్కడ డివైడ్ చేసి అయితే ఇచ్చారు. మీకు ఎలిజిబిలిటీ ఉన్న పోస్ట్ అనేది చెక్ చేసుకొని, ఆ పోస్ట్‌లో మనకి మీ కేటగిరీలో వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉన్నాయని మీరు చెక్ చేసుకోవచ్చు. మీ కేటగిరీలో పోస్ట్ లేనప్పటికీ అన్‌రిజర్వ్‌లో పోస్ట్ ఉంటే గనుక మీకు అన్‌రిజర్వ్ ఏది సరిపోతే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి మనకి ఫిబ్రవరి 3వ తారీఖు నుండి మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 23వ తారీఖు అనేది అప్లై చేయడానికైతే చివరి తేదీ. ఇండియన్ సిటిజన్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. దీంట్లో స్టార్టింగ్‌లో ఉన్న ఉద్యోగాలన్నిటికీ కూడా మనకి 10 ఇయర్స్ గాని, ఈ విధంగా ఎక్స్‌పీరియన్స్ అయితే అడగడం జరిగింది. 7 ఇయర్స్ గాని. సో, ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక ఇవి చెక్ చేయండి. ఎక్స్‌పీరియన్స్ లేని జాబ్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. ఓకే. స్టార్టింగ్ అన్నీ కూడా మనకైతే స్టార్టింగ్ 16 దాకా కూడా మనకి ఎక్స్‌పీరియన్స్ అయితే అడిగారు. మినిమమ్ 2 ఇయర్స్ అన్నా సరే మనకి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాల్సయితే ఉంటుంది. ఎవరైనా బ్యాంక్ ఎంప్లాయీస్ ఉంటే గనుక ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు చెక్ చేసుకోండి. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ జేఎంజీఎస్ స్కేల్ 1 వచ్చేసరికి మనకి 20 నుండి 30 సంవత్సరాల దాకా అప్లై చేయొచ్చు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీరు బీఈ గాని, బీటెక్ గాని చేసి ఉండాలి. ఎందులో అంటే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మినిమమ్ 60% మార్కులతో మీరు ఈ బీఈ గాని, బీటెక్ గాని కంప్లీట్ చేసి ఉంటే గనుక అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అయితే మినిమమ్ 55 సంవత్సరాల ఎస్సీ వాళ్ళు గాని, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ గాని మినిమమ్ 55% ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళకైతే 60% మనకి పర్సెంటేజ్ అయితే ఉండాల్సయితే ఉంటుంది. బీఈ, బీటెక్‌లో ఓన్లీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ట్రేడ్ వాళ్ళైతే అప్లై చేయొచ్చు. అసిస్టెంట్ మేనేజర్ సివిల్ ఇంజినీర్ వచ్చేసరికి దీనికి కూడా సేమ్ మనకి 20-30 ఏజ్ లిమిట్ ఉంది. దీనికి కూడా బీఈ, బీటెక్ చేసి ఉండాలి. కాకపోతే సివిల్ ఇంజినీరింగ్ ట్రేడ్ మాత్రమే. సివిల్ ఇంజినీరింగ్ ట్రేడ్‌లో బీఈ, బీటెక్ చేస్తే మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయొచ్చు. మనకి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేస్తే ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. అలాగే ఆర్కిటెక్చర్ చేస్తే గనక బ్యాచిలర్ డిగ్రీ ఆర్కిటెక్చర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అసిస్టెంట్ మేనేజర్‌కి అయితే అప్లై చేయొచ్చు. ఓకే. కేవలం స్పెసిఫిక్‌గా ఎనీ బీటెక్, ఎనీ బీఈ కాదు. కేవలం ఇక్కడ మెన్షన్ చేసిన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్ అలాగే డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్ ఈ ట్రేడ్‌లో మాత్రమే మనకి అప్లై చేయాలి. అలాగే మినిమమ్ పర్సెంటేజ్ 60% కూడా కన్ఫర్మ్‌గా అయితే రావాల్సయితే ఉంటుంది. ఇది 55% పీడబ్ల్యూకి, ఇది ఎస్టీ పీడబ్ల్యూకి 55%, ఇది ఎస్సీ పీడబ్ల్యూకి అయితే మనకి 55% అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్ వచ్చేసరికి డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ ఇన్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఆర్ ప్రొడక్షన్, మెటలాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్స్టైల్, కెమికల్ ఎక్సెట్రా. కేవలం ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో మీరు గనక డిగ్రీ చేసినట్లయితే, డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ చేసినట్లయితే అంటే మనకి బీటెక్ ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో మీరు బీటెక్ చేసినట్లయితే గనక అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూ వాళ్ళకి 55% ఉన్నా సరే ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేయొచ్చు. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఫారెస్ట్ వచ్చేసరికి మీకు గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్ బాడీ. ఓకే. సో ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే దీనికి అదనంగా మీకు డిగ్రీతో పాటుగా ఫుల్ టైమ్ ఎంబీఏ ఆర్ పీజీ డీబీఏ ఆర్ పీజీ డీబీఎం ఆర్ పీజీపీఎం, పీజీడీఎం విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫైనాన్స్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఆర్ ట్రేడ్ ఫైనాన్స్ ఫ్రమ్ యూనివర్సిటీ. మీరు ఎంబీఏ కనుక ఈ ఫైనాన్స్ రిలేటెడ్‌గా గాని, ఇంటర్నేషనల్ బిజినెస్ ట్రేడ్ ఫైనాన్స్ విత్ యూనివర్సిటీ ఇటువంటి వాటిలో కనుక మీరు చేసినట్లయితే ఎంబీఏ అనేది డిగ్రీతో పాటుగా మీరు ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో, కింద మళ్ళీ కామెంట్ చేయకండి. నేను డిగ్రీలో ఇది చేశాను, బీఎస్సీ చేశాను, కంప్యూటర్ సైన్స్ చేశాను, లేదా వేరే ఇక్కడ మెన్షన్ చేసిన ట్రేడ్స్ కాకుండా వేరే ట్రేడ్‌లో బీటెక్ చేశాను అప్లై చేసుకోవచ్చా అని అడగకండి. కేవలం ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసాడో ఎగ్జాక్ట్‌గా ఆ ట్రేడ్‌లో మీరు బీటెక్ కానీ, డిగ్రీ గాని ఏదైతే అడుగుతున్నారో అది మాత్రం ఉంటేనే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. వీటికైతే లాస్ట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ అనేది అయితే అడగలేదు కాబట్టి మీరు జస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మీకు పీజీడీబీఏ అంటే ఏంటి? పీజీడీబీఎం అంటే ఏంటి? ఇవన్నీ కూడా కింద అబ్రివియేషన్స్ ఇచ్చారు. మీకు డౌట్ ఉంటే ఫుల్ ఫార్మ్స్ అనేవి అయితే చెక్ చేసుకోవచ్చు. మీకు
ఏజ్ అనేది చూసుకున్నట్లయితే 1-2-2024 నాటికైతే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ డేట్ నాటికి ఏజ్ అనేది 20-30 ఇయర్స్ అయితే ఉండాలి. అన్‌రిజర్వ్‌లో మనకి పోస్ట్ ఉంటే గనక ఏజ్ ఉండాలి. మీకు బీసీలో గాని, ఎస్సీఎస్టీలో గాని పోస్ట్ ఉంటే గనక అదనంగా మనకి బీసీకి 4 క్రిమినల్ వాళ్ళకి 3, ఎస్సీ, ఎస్టీకి అదనంగా 5 సంవత్సరాలు అయితే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కూడా ఫిబ్రవరి 23 నాటికైతే మీకు కంప్లీట్ అయిపోయి రిజల్ట్స్ అనేది అయితే వచ్చుండాల్సి అయితే ఉంటుంది. ఓకే. పీడబ్ల్యూ వాళ్ళకైతే అదనంగా 10 సంవత్సరాల అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే దీంట్లో మనకి ఈ పోస్ట్ కూడా స్టార్టింగ్ ఇవన్నీ కూడా ఎక్స్‌పీరియన్స్ ఉన్నవి కదా! వీటికి సంబంధించి అయితే జస్ట్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలేటెడ్‌గా మీకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారో, మిగతా వాటికి అంటే ఎక్స్‌పీరియన్స్ లేని ఉద్యోగాలు ఏదైతే 15-21 దాకా ఉన్నాయో, వాటికి సేమ్ మనకి ఆ క్వాంట్ గాని, రీజనింగ్ గాని, ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలవెంట్ టు ద పోస్ట్ గాని, అంటే మీరు సివిల్ రిలేటెడ్‌గా అప్లై చేస్తే సివిల్ రిలేటెడ్ ప్రశ్నలు, మెకానికల్ ఇంజినీరింగ్ అయితే మెకానికల్ అలా మీకు ఏదైతే ట్రేడ్ అడిగారో ఆ ట్రేడ్ రిలేటెడ్‌గా ప్రశ్నలు అడుగుతారో. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మనకి ప్రశ్నలైతే అడగడం జరుగుతుంది. ఓకే. టోటల్ డ్యూరేషన్ వచ్చేసరికి మనకి 120 మినిట్స్ టైమ్ ఉంటుంది. 150 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే మీకు అడగడం అయితే జరుగుతుంది. ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే పేపర్ అయితే ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ యాజ్ యూజువల్‌గా మనకి 1/4 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఓకే. సో, మీకు నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు కూడా పూర్తి వివరాలు చెక్ చేసుకొని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బ్యాంకింగ్ వాళ్ళు అప్లై చేయాలంటే అప్లై చేయొచ్చు. మనకి హైదరాబాద్ మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా లేదు. మనకు ఓన్లీ హైదరాబాద్ మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇచ్చేవ్వడం జరిగింది. సో, ఇదైతే చెక్ చేసుకోండి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ రూ. 850 ఫీజు పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళు రూ. 175 అయితే ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. మీకు వెబ్‌సైట్ లింక్ కూడా ఇస్తాను. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా! సేమ్ ఐబీపీఎస్ మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ అప్లై చేస్తూ ఉంటారు కదా! సేమ్ అదే ప్యాటర్న్‌లో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని స్టెప్ బై స్టెప్ అయితే మీరు అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. ఫిబ్రవరి 23 తారీఖు లోపల మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తిగా చదువుకున్న తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే గనక క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు వాళ్ళకి వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళైనా సరే అప్లై అనేది చేసుకుంటారు. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కానీ, ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ కాకూడదనుకుంటే తప్పకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే మీకు టెలిగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లోను, అలాగే మనకి పైన లింక్స్ ఉంటాయి కదా! ఛానెల్ దగ్గర. ఆ లింక్స్ మీద క్లిక్ చేసినట్లయితే టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. అక్కడ నుండి క్లిక్ చేసి టెలిగ్రామ్‌లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.